ఇక మొత్తం మీద నిన్నటి నుంచి ఒకే ఒక చర్చ జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. తీన్మార్ మల్లన్నను అది కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది అని చెప్పేసి అయితే సస్పెండ్ చేసింది వాస్తవం. అయితే ఈ సస్పెండ్ చేయడానికి గల కారణాలు వాళ్ళు చెప్పిన కారణాలు చూద్దాం. వాళ్ళు చెప్పిన కారణాలు ఏమున్నాయి? ఏది పార్టీకి వ్యతిరేకంగా కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. దానివల్ల పార్టీకి చెడు జరుగుతూ ఉంది. ఇంకా రకరకాలుగా ఇంకా కొన్ని విషయాలన్నీ కూడా చెప్పినారు. అంటే మేము స్పష్టంగా కులగణన చేస్తే ఆ కులగణన పత్రాలను తిన్మార్ మల్లన్న కాలబెట్టడం వివాదంగా మారి షోకాజ్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో షోకాజ్ నోటీసులకు రిప్లై ఇవ్వకపోవడం ద్వారా పార్టీ క్రమశిక్షణ లోబడి ఉండాలి కాబట్టి పార్టీ క్రమశిక్షణ లేదు కాబట్టి తిన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తున్నామని కాంగ్రెస్ అధిష్టానం అనుకోండి. కాంగ్రెస్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఇటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తతంగం సరే చూద్దాం. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా పార్టీ క్రమశిక్షణకు సంబంధించి అసలు పార్టీ లైన్ ఏంది, అసలు మనం పెట్టుకున్నటువంటి మేనిఫెస్టో ఏంది, ఆ మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంది, ఆ హామీలకు సంబంధించి మరి అమలు ఎంతవరకు జరుగుతూ ఉంది, ఇవన్నీ విషయాలు అంటే కొన్ని ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించినప్పుడు కొంతవరకు లేట్ చేయడం అనేటువంటిది ఏ ప్రభుత్వమైనా చేస్తుంది. దానికి సంబంధించి ఎవరికి కూడా బేస్జాలు ఏమి ఉండవు. ఎందుకంటే కొంత ఆర్థికంగా కొంతవరకు అంటే అనుకోకుండా ఇచ్చిన హామీలో లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బడిగా మరి గవర్నమెంట్ వస్తుందని ఇచ్చిందో ఇచ్చిందో తెలియదు తర్వాత విషయం. కాకపోతే ఏంటంటే హామీలు ఇచ్చేసిండ్రు. హామీలు ఇచ్చిన తర్వాత ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు అవి ఎట్లా సెట్ చేసుకోవాలి ఏం కథ అనేటువంటి దానిపైన ఎవరైనా ఆలోచిస్తారు. దానికి సంబంధించి ఎవరైనా టైం తీసుకుంటారు. దాని గురించి ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ అంటే ఒక వర్గానికి సంబంధించి అంటే బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి 42% కామారెడ్డి డిక్లరేషన్లో 6 నెలల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్లియర్గా ప్రకటించిండు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల్లోగా కులగణన పూర్తి చేసి తర్వాత దానికి సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు అక్కడ ఉన్నటువంటి నేతలు. ఇవి కథా కార్యక్రమం అంతా. అయితే దానికి సంబంధించి ఇదంతా ఓకే. అసలు కామారెడ్డి డిక్లరేషన్ మరి అమలు చేస్తారా చేయరా అని అంటే ఇక దానికి ఒకటి ఇప్పుడు తీర్మానం చేసి పంపిస్తారు. అది ఓకే. మనం దాని గురించి ఏం అంటే దానికి పైన మనకి ఏం బేస్జాలు లేవు. కానీ తీర్మానం వలన ఏమనంటే ఇప్పుడు కులగణన అనేటువంటిది తీసుకున్నారు. రాహుల్ గాంధీ గారి లైన్ అది, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఆ నిర్ణయాన్ని తర్వాత ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇది సంతోషం. దాని విషయంలో ఎట్టి పరిస్థితులు బేస్జాలు లేవు. కానీ ఆ కులగణన అనేటువంటిది సక్రమంగా జరగాలి. అప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. గతంలో ఎవరైతే ముఖ్యమంత్రులు ఉంటారో కొన్ని సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు లేదు ల్యాండ్ యాక్విజిషన్కి సంబంధించి కానీ లేకపోతే ఇంకా కొన్ని విషయాలు కానీ సంచలనాత్మకమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళు చరిత్రలో నిలిచి ఉంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కూడా అటువంటి మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. రావాలనే కోరుకుందాం. కాకపోతే ఏంటంటే ఇది అధికారుల తప్పిదమా లేకపోతే కావాలని కొంతమంది దాని ఏమంటారు ఈ కులగణనకు సంబంధించినటువంటి వివరాలను తప్పుడు అదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి చర్చ జరిగినప్పుడు అంటే ఇప్పుడు ఇదేది సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ చేసినప్పుడు సరే ఆయన బయట పెట్టలేదు. ఆ తర్వాత విషయం అది వదిలేస్తే ఆయన గురించి వదిలేద్దాం. అది 2014లో వేసిండు. 14లో వేసిన తర్వాత 51% మంది ఎవరు బీసీలు ఉన్నారు. ఇంకో 10% మంది అక్కడ మైనార్టీలకు సంబంధించినటువంటి బీసీలు ఉన్నారు. మొత్తం 61% మంది అని చెప్పేసి అందులో ఆ కులగణనకు సంబంధించినటువంటి రిపోర్టు అదేది కుటుంబ సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్లో ఉన్నది. సరే అది పక్కకు పెట్టేద్దాం. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి పార్టీ, తర్వాత అపోజిషన్ పార్టీ కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పక్కకు పెట్టేద్దాం. కానీ తీర్మానం వలన ఏమన్నాడు ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలో 2020 వరకు ఆధార్ కార్డులు ఎన్ని ఉన్నాయని ఒక్కసారి మనం ఇక్కడ వెబ్సైట్లో కొడితే 3,95,00,000 ఆధార్ కార్డులు ఉన్నాయి. 3,95,00,000 ఆధార్ కార్డులు ఉన్నాయి. అంటే ఒక్కొక్కరి 2 ఆధార్ కార్డులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆధార్ కార్డు నెంబర్ అనేటువంటిది ఒక్కటే ఉంటుంది. 2020 ఏమన్నా అప్డేట్ చేసుకో మన్ను మసాడు ఏమైనా పేర్లు మార్చుకో లేకపోతే ఇంకేమైనా అడ్రస్ మార్చుకో లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ మార్చుకో ఏదైనా మార్చుకున్నా కానీ ఆధార్ కార్డు నెంబర్ మాత్రం అదే ఉంటుంది లెక్క. అయితే 3,95,00,000 ఆధార్ కార్డులు 2020 వరకు అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి 2020 వరకు ఇది 3,95,00,000 ఆధార్ కార్డులు ఉంటే మరి ఇప్పుడు జనాభా ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రకారం ఇప్పటి వరకు
3,54,00,000 మందికి సంబంధించినటువంటి వివరాలు వచ్చినాయి మాకు. ఇంకా 16 లక్షల మంది వివరాలు ఇంకా రాలేదు, కులగణనలో వాళ్ళు పాల్గొనలేదని చెప్పింది. అంటే ఈ 3,54,00,000 ప్లస్ ఆ 16 కోట్లు వేసుకుంటే మొత్తం 3,70,00,000 మంది అవుతున్నారు. మరి అది 2020లోనే 3,95,00,000 ఉన్నటువంటి జనాభా, మరి 2025లో 3,70,00,000 ఎట్లయితుంది? 16 లక్షలు కూడా కలుపుకుంటే ఈ కులగణనలో కూడా కలుపుకున్నటువంటి వివరాలు తీసుకుంటే మనం క్లియర్గా కూడా చెప్పినాం. ఈ పాఠశాలలో పిల్లలు ఎంతమంది చదువుకుంటున్నారు, తర్వాత ఇంటర్మీడియట్ ఎంతమంది చదువుకుంటున్నారు, అసలు అది ఏంది దీనికి సంబంధించినటువంటి 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు 6 సంవత్సరాల పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా వివరాలు ఇచ్చినాం. ఇవన్నీ తిన్మార్ మల్లన్న లెక్కలు కాదబ్బా, మీరు మీ డాటాలో గవర్నమెంట్ పెట్టిన డాటా నుంచే తిన్మార్ మల్లన్న తీసుకొని బీసీల డాటా ఏంది, తెలంగాణ రాష్ట్రం డాటా ఏంది అని పూర్తిగా మీ కళ్ళ ముందు పెట్టేళ్ళు. మీ కళ్ళ ముందు పెట్టిన తర్వాత మాట్లాడడం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే లాజిక్గా ఆలోచించండి. యాక్చువల్గా ఇది మొత్తం కూడా తెలంగాణ సమాజం ఆలోచించాల్సినటువంటి విషయము. ఎందుకంటే కొంతమంది కొన్ని పార్టీకి విరుద్ధంగా, పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టుగా పైసలు తీసుకున్నారు. ఈ పైసలు తీసుకున్న టికెట్లు ఇచ్చిండ్రు, రకరకాలుగా మాట్లాడినప్పుడు అసలు వాళ్ళ మనుషుల్లాగానే చూడనప్పుడు అప్పుడు కనీసం క్రమశిక్షణ చర్యలకు సంబంధించి కనీసం నోటీసులు కూడా వెళ్ళలేదు. ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇదే జగ్గారెడ్డి, వీళ్ళంతా కూడా కంప్లీట్ గా రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ పార్టీ పైన సూటు కేసులు మోసుకొని ఎక్కడ సీఎం కుర్చీని తీసుకొచ్చుకున్నాడు. ఆయన ఆధ్వర్యంలో మేం పనిచేస్తున్నామా, వాడో దొంగ అని తిట్టిన ఈ కాంగ్రెస్ నాయకుల పైన ఏ షోకాజ్ నోటీస్ చిన్నారెడ్డి వాళ్ళు ఏం మాట్లాడుతారు? వాళ్ళందరూ ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు రెడ్డిలు అన్నమాట. అంటే అగ్రవర్ణాలకు ఒక న్యాయం ఉంటుంది, తర్వాత బీసీలు అనగారిన వర్గాలకు అంటే బలమైనటువంటి సామాజిక వర్గం ఉన్నప్పటికీ మీరు బీసీలు రా బాబు, మీకు ఒక న్యాయం ఉంటుందని చెప్పేసి క్లియర్గా చిన్నారెడ్డి నిన్న బలరాం నాయక్ మాట్లాడిండు, మా చూడండి ఒకసారి. చిన్నారెడ్డి, ఇప్పుడు చిన్నారెడ్డి గురించి కూడా మాట్లాడుకుందాం. చిన్నారెడ్డి ఏమైంది, క్రమశిక్షణ సంఘం కమిటీ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్. అయితే మరి చిన్నారెడ్డి గారు కూడా పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా పైసలు తీసుకొని టికెట్లు ఇచ్చేసిండ్రు. ఇక మెగారెడ్డికి సంబంధించి ఈ కథా కార్ఖానా జరిగిందని చిన్నారెడ్డి కూడా మాట్లాడిండు. ఒక చిన్న పోస్ట్ విషయంలో వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డికి ఈయనకు జరిగిన సంభాషణలు కూడా మేము వినిపించే ప్రయత్నం చేస్తాం. అన్ని చేద్దాము, తర్వాత ఇదంతా కూడా వదిలేద్దాం. ఇదంతా ఒక ఎత్తు, ఇదంతా కూడా జరిగింది ఏంటంటే రెడ్డి వర్సెస్ బీసీ. తర్వాత తెలంగాణ సమాజంలో మొత్తం కూడా బీసీ అని కాదు, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మిగతా వర్గాలు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఒకవైపు, తర్వాత రెడ్డిలు అంటే మేమే ఆధిపత్యం చెలాయించాలి, మేమేమని కూడా చేయొచ్చు అని చెప్పేసి కథ అనమాట. అంటే ఇప్పుడు మరి అధ్యక్షులుగా ఉన్నారు కదా, అంటే అధ్యక్షులు కూడా ఉన్నామంటే వాళ్ళు కూడా ప్రభావితం అవుతారు, అది వేరే విషయం, అది తర్వాత మాట్లాడుకుందాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,